బాలకోటే గారు, సంపద సృష్టి అద్భుతంగా జరిగింది. 3 రోజుల్లో 2,000 కోట్ల రూపాయల మేరకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెచ్చించగలిగారు. అది కూడా కోడిపందాల మీద. అంటే ఈ స్థాయిలో చూస్తే మన జీడిపి, మన దేశ జీడిపి కన్నా ముందుకు దూసుకెళ్ళాలి. గుజరాత్, మహారాష్ట్ర కన్నా ముందుకు దూసుకెళ్ళాలి కదా బాలకోటే గారు? వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. కత్తులు అడ్డం పెట్టినా కూడా కోడి పందాలు ఆగవు వాసుదేవ్ గారు. కత్తులు అడ్డం పెట్టినా కోడి పందాలు ఆగవు. అది ఇప్పుడే కాదు, ఏ గవర్నమెంట్లో కూడా ఆగు. అది తెలుగు సంక్రాంతి శుభవేళ ఒక సాంప్రదాయంగా మారింది. అంటే మన ఇష్యూ కోడి పందాల మీద కాదుగా, పెట్టిన ఖర్చు మీద. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంపద, ఎలా జరిగింది ఆ సంపద సృష్టి అని? 2019 నుంచి 2024 వరకు కూడా అంతే జరిగింది. ఈ స్థాయిలో జరిగిందా? 3,000 కోట్ల రూపాయలు 3 రోజుల్లో 2,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేసే స్థాయి ఏ స్థాయిలోనైనా జరుగుతుంది. ఏ స్థాయిలోనైనా జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, ఒక పండుగ సాంప్రదాయం అయిపోయింది. దీని గురించి పెద్దగా జీడిపి ఎంత పెరిగింది, ఎంత వచ్చింది అని అక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కోడి పందాలు ఆడాగిని, కొడాలి నాని గారు ఆడిన ఆయనే కదా, వల్లభనేని వంశీ ఆడిచిన ఆయనే కదా, మంత్రులు కూడా పోయారు కదా ఆ రోజు కూడా. బట్ ఈ స్థాయిలో బ్యానర్ వార్తలు, పతాక శీర్షికలతో అయితే వార్తలు రాలేదు కదా. డబ్బులు ఖర్చు పెట్టారు, అక్కడ ఏమి డిస్ప్యూట్ ఏం లేదు అందులో. ఇలా 2,000 కోట్ల రూపాయలు 3 రోజుల్లో ఆవిరి చేయగలిగేంత సంపద మన దగ్గర ఉందా అని నేను అనేది ఏంటంటే వాసుదేవ్ గారు, హెచ్చు తగ్గులు ఉంటాయేమో కానీ సర్వసాధారణమైన ప్రక్రియ కదా. ఇప్పుడు కాకూడన పని ఏం కాదుగా. నేను మళ్ళీ చెబుతున్నా, కోడి పందాలతోటి నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఆనవాయితీగా వస్తున్నది, దాంతో మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతో గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేయటం, కోడి పందాలు ఆడుకోవటం ఇవన్నీ అవుతాయి. కానీ ఈ స్థాయిలో మనం సంపద సృష్టించి ఖర్చు పెట్టుకోగలిగామంటే ఎంత వెనకేసుకుంది ఆంధ్రప్రదేశ్ అని. సంపద సృష్టి కాదు, ఆ సంపద అలాగనే ఉంటుంది అంటున్నా నేను. అంటే మీరనే మాట ఏంటంటే ఇదేదో ప్రభుత్వమే పని కట్టుకొని ఈ కోడి పందాలను ప్రోత్సహించింది, తద్వారా జీడిపి. ఆ మాట అనలేదు నేను, ఆ మాట అనలా నేను. కాదు, స్టేట్ ట్యాక్స్, ఆ మాట నేను అనలేదు. ప్రభుత్వం ప్రోత్సహించింది అనే మాట నేను ఎక్కడ అనలేదు. అదే ఎంతెంత ట్యాక్స్ వచ్చింది బాలకోటయ్య గారు అని అడుగుతున్నట్టుగా ఉంది. ఇది ఎవరు వచ్చినా ఇది ఆపేదేం కాదు. సరే, 2,000 కోట్ల ఆపమని కూడా నేను అనలేదండి. అందుకని ఎంత వ్యాపారం జరిగింది ఏం కానీ ఇది ఏంటంటే ఒక పండుగ శుభవేళ. ఈ రోజున వైసీపీ నాయకులు కూడా అదే మాట చెప్పారు. దాన్ని అడ్డుకునేదేం లేదు, కాసుకుంటుంటాడు. నిజానికి ఏంటంటే ఇప్పుడు 2,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని పత్రికలు రాసినాయి. దాని గణాంకాలు ఏడున్నాయి? జరిగిందా జరగలేదా? దానికే శాస్త్రీయమైన నామ్స్ ఏం లేవు కదా. ఊహాజనితంగా 2,000 కోట్ల రూపాయలు అనుకోవటం. ఈ రోజున కుంభమేళా జరుగుతుంది, దాదాపుగా నాకు తెలిసి 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం కుంభమేళాలో జరుగుతుందంట. కేవలం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంట. 45 రోజులు మొత్తంగా రోజు 1 కోటి మంది, 45 కోట్ల మంది ప్రజా సమూహం. ఒక అంచనా, దాన్ని ఖచ్చితంగా అంతే వస్తుందంటే చెప్పలేము. నేను అనేది ఏంటంటే ఒక సాంప్రదాయమైన ప్రక్రియ. సాధారణంగా ఏంటంటే చట్టాలు కొంత నియంత్రణ చేస్తామని చెప్తుంటారులే కానీ నియంత్రణ జరిగే పరిస్థితి లేదు. మీకు ఈ సందర్భంగా ఒక మాట అయితే చెప్తానండి. ఈ రోజున జనసేన పార్టీ పెనమలూరు దగ్గర కోడి పందాలు ఆడుతూ ఆ జనసేన పెనమలూరు ఇన్ఛార్జి గారు జనసేన ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టేస్తే అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అవును, నిన్న ప్రకటన ఇచ్చారు. అదొక సత్సంప్రదాయం. నిజంగానే ప్రభుత్వాలు, ఇప్పుడు రాజకీయ పార్టీలు చెయ్యకూడని పని పార్టీ పేరు మీద చేస్తున్నప్పుడు ఆ మాత్రమైన చర్య తీసుకోగలిగితే పార్టీ కంట్రోల్లో నాయకులు ఉంటారు. ఇప్పుడు మనం చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో కూడా. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అంటాడంటే, ఆయన వచ్చింది 4 నెలలు అవుతుంది ఆయన ఎమ్మెల్యే అయ్యి. 44 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటాడు, నేను చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాడిని కాదు, ఆయన కదలాలంటే నిదానంగా వదులుతుడు, నేను మాత్రం ఇంటికే వస్తాను, నేను మెత్తగాదని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు. ఈయనొచ్చి 4 నెలలు అవుతుంది ఎమ్మెల్యే అయ్యి. 40 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ముఖ్యమంత్రిని అంటున్నా కూడా కంట్రోల్ చర్యలు లేవు. తప్పనిసరి ఈ దిశగా అయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అది కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఊరకనే పిలవరు పెద్దలు, అలాగనే మోడీ గారు కూడా ఎవరిని ఊరకనే పిలవరు. మీరు అభిప్రాయపడ్డట్టుగా చిరంజీవి గారికి రేపు పొద్దున కేంద్రంలో మంత్రిత్వ పదవి రావచ్చు.
రాజకీయ పరిణామాలు కూడా రూపురేఖలు మారుతున్నాయని మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అది ఎలా మారుతాయి ఏంటి అనేది కాలానుగుణంగా తేల్చిపోతుంది. ఉమ్, ఎంత పట్టుకున్నా కూడా కడుపులో ఉన్న భావం, రాజకీయ ఊహాలు ఆగకుండా ఉండవు. అన్ని చక్క మారుతూనే ఉంటుంటాయి. మాకు తెలిసేందంటే మీరు తర్వాత మాట్లాడదామన్నా కూడా సంతోషకరమైన వార్త ఏంటంటే కనీసం ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం కాస్త